ప్రభుత్వంకు నిన్న డెడికేటెడ్ బీసీ కమిషను లోకల్ బాడీ రిజర్వేషన్ల మీద బీసీ కులాల లెక్కలతో పాటు రిజర్వేషన్ల పెంపుదలపై ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మాకు తెలిసిన సమాచారం ప్రభుత్వం చెప్పినట్టే డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది. మేము ఇప్పుడు అంటున్నాం డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి బీసీ రిజర్వేషన్లను లోకల్ బాడీ ఎన్నికల్లో పంచాయత్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో 20% నుంచి 40%కు పెంచితే 42%కు పెంచితేనే బతికి బయటపడతాం. ఇది కాంగ్రెస్ పార్టీ దేశమంతటా ప్రచారం చేసింది. జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు వాళ్ళు 42%కు పెంచుతామన్నారు. ఒకవైపు కులగణన లోపల అనేక లోపాలు ఉన్నాయి, అవకతవకలు జరిగినాయి, వాటిని సరిదిద్దాలని మొన్ననే 4 రోజుల కింద బీసీ సంక్షేమ శాఖ మంత్రి బీసీ సంఘాల నాయకులతో చర్చలు జరిపితే మేము చెప్పాం, మీ లెక్కలన్నీ తప్పుల తడక. రాష్ట్ర జనాభా 4 కోట్లకు పైగా ఉంటే 3,55,00,000 అని తేల్చారు. మీరు ఆధార్ కార్డు లేదా ఓటర్ లిస్టు ప్రకారం చూసినా, స్కూలు కాలేజీలో ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రకారం చూస్తే 4,10,00,000 మంది తెలంగాణ ప్రజలు ఉన్నారు. అందులో 4,10,00,000 మంది లోపల బీసీలు ఎంతమందో తీయాలి. మొత్తం జనాభా 3,55,00,000 ఉంటే 45-50 లక్షలు తక్కువ ఉన్నది. కాబట్టి లెక్కలే తప్పున్నాయి అనేది స్పష్టంగా కనిపిస్తుంది అని మేము ఆధారాలతో సహా ప్రభుత్వ గణాంకాలు ఇతర ఆధార్ ప్రకారం బీసీ జనాభా దాదాపు 4 కోట్లు 3,80,00,000 ప్లస్ కొంత ఈ 2 ఏళ్ళ 2022 వరకు 3,80,00,000 ఉన్నారు ఆధార్ ప్రకారం. ఆ తర్వాత ఈ 2 ఏళ్ళ కొంత పెరిగింది. ఏ కోణంలో చూసినా ఓటర్ల జనాభా ప్రకారం చూసినా, ఆధార్ సంఖ్య ప్రకారం చూసినా 4 కోట్ల పైగా బీసీ జనాభా ఉంది రాష్ట్రంలో. మొత్తం జనాభా ఉందని తేలింది. ఇందులో బీసీ జనాభా ఎంత అని తెలియదు. మొత్తం జనాభానే వీళ్ళు 3,55,00,000 చూపెట్టారు మొన్న. అందుకే ఈ లెక్కలు తప్పుల తడక. ఇంకా అనేక కుటుంబాలకు వెళ్ళలేదు, సమాచారం తీసుకోలేదు. ప్రభుత్వం చిత్తశుద్ధితోటి లెక్కలు తీయలేదు. తూతూ మంత్రంగా అనేక కుటుంబాల ఇన్న వివరాలు సేకరించకుండానే నామమాత్రంగా ప్రచారం చేసుకోవడానికి వీళ్ళు లెక్కలు తీసి తప్పుల తడకగా బీసీల జనాభా 52% గతంలో వచ్చింది, ఇప్పుడు 46% చూపెట్టారు. మళ్ళా అందులో ముస్లిం జనాభా, హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని అలాగే చూపెట్టారు. ఈ విధంగా గందరగోళం తప్పుల తడక సృష్టించింది ప్రభుత్వం. కాబట్టి మొన్న మంత్రికి స్పష్టంగా ఆధారాలతో సహా మేము చూపెట్టడం జరిగింది. మీ లెక్కలు తప్పున్నాయి, మరోసారి రివ్యూ చేయమని చెప్తే సరే నేను ఆ రోజు ఒప్పుకున్నాను మంత్రి. అయితే ఇప్పుడు మేము అది అక్కడ పక్కకు పెట్టాము. రెండవది 42%కు పెంచే విషయంలో స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించడం లేదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, 42%కు పెంచుతామని మీకు మీరే అనేక బహిరంగ సభలు చెప్పారు, కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు, రాహుల్ గాంధీతో చెప్పించాడు. ఆయన ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో తొందరపడి పెంచకుండా ఎన్నికల కోసం మాత్రం తీవ్ర పరిణామాలు జరుగుతాయని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు 50% సీలింగ్ పెట్టింది కదా అని మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు ప్రతిసారి సీలింగ్ పెడుతుంది. సీలింగ్ పెట్టాక తమిళనాడులో 70% రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకే 50% ఉన్నాయి. మన దగ్గర కూడా తమిళనాడు మాదిరిగా అసెంబ్లీలో చట్టం పెట్టి కేంద్రానికి సిఫార్సు చేసి 9th షెడ్యూల్లో పెట్టమంటే అప్పుడు న్యాయపరమైన, చట్టపరమైన, రాజ్యాంగపరమైన అవరోధాలన్నీ తొలగిపోతాయి. రాజ్యాంగంలో ఏం లిమిట్ లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు మీన వేషాలు లెక్క పెట్టకుండా మీరు రిజర్వేషన్లను తగ్గిస్తే 42%కు పెంచకపోతే రాష్ట్రంలో సమరమే జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. మీ పద్ధతిలో మీరు చేయండి. మీరు అసెంబ్లీలో చట్టం చేసి 42%కు పెంచుతూ చట్టం చేయి. తర్వాత ఉండే పంచాయతీ ఏదైనా ఉంటే బీసీ సంఘాలు చూసుకుంటాయి. ప్రభుత్వం సుప్రీంకోర్టులో కొట్లాడదు,
కేంద్రానికి సిఫార్సు చేద్దాము. ఇంకా అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు ఏవి చూడకుండా మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి తప్పించుకుంటే మాత్రం ఊరుకునే ప్రశ్న లేదు. మీ ప్రయత్నం మీరు చెయ్యి. 42% పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేసి ఆ తర్వాత నోటిఫికేషన్ ఇవ్వు. ఏదన్నా అవరోధాలు వస్తే అప్పుడు మేము చూసుకుంటాం, బీసీలు చూసుకుంటారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ శక్తివంతంగా కూడా మీరు పోరాడాలి. ఏమి ప్రయత్నం చేయకుండా పొట్టిన తప్పించుకుంటారంటే మీకు పెంచాలనే ఆలోచన లేదు అని స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ విషయం లోపల, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం మంత్రులు, ముఖ్యమంత్రులు, బీసీ మంత్రులు అందరూ చొరవ తీసుకొని 42% పెంచాలి, లేకపోతే మాత్రం తీవ్రంగా యుద్ధమే జరుగుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు పెంచడానికి కూడా అంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ఇప్పటికే మంత్రివర్గంలో అన్యాయం చేశారు. అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల్లో అన్యాయం చేశారు. బడ్జెట్ కేటాయించకుండా 14 నెలలు అవుతుంది, ఒక్కరికి కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వలేదు. అదేవిధంగా చదువుకున్న పిల్లలకు ఫీజులు ఇవ్వడం లేదు. విదేశ విద్యకి వెళ్ళిన వారికి స్టైఫండ్ రెన్యువల్ చేయడం లేదు, బడ్జెట్ ఇవ్వడం లేదు. మందులైన వాళ్ళకు కూడా బడ్జెట్ ఇవ్వడం లేదు. ఇట్లా అనేక బీసీ వ్యతిరేక చర్యలను పాల్పడుతున్నారు. అదేవిధంగా ఆఫీసర్ల పోస్టింగ్ లోపల కూడా బీసీ ఉద్యోగులకు చాలా అన్యాయం జరుగుతుంది. సిటీ సరౌండింగ్ అర్బన్ ఏరియాలో మంచి పోకల్ పోస్టుల లోపల డిప్యూటీ కలెక్టర్, ఆర్డీఓలు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, డిఎస్పీలు, ఏసీపీ పోస్టుల నియామకాల లోపల బీసీలకు సరైన పోస్టులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఇంత అన్యాయం జరుగుతుంటే మేము ఏం పడుతున్నాం? న్యాయం చేయమంటున్నాం. జనాభా ఇది డెమోక్రసీ ప్రకారం మా జనాభా ప్రకారం మాకు పదవులు ఇవ్వాలి, పోస్టులు ఇవ్వాలని చెప్పి అడుగుతుంటే ఇంకా వీణమీషాలు లెక్క పెట్టుకుంటా అన్యాయం చేస్తే మాత్రం తీవ్రంగా పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. బీసీ సంఘాలు, బీసీ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు బీసీ వాదం రాష్ట్రంలో బలంగా ఉంది. మనం అందరం కలిసి 42% పెంచిపిస్తేనే అప్పుడు న్యాయం జరుగుతుంది. అందుకోసం పార్టీలు, ప్రభుత్వాలు సిద్ధాంతాలు పక్కకి పెట్టి ఒకే ఆశయం కోసం పోరాడడానికి అందరూ ముందుకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. మాట్లాడే విజ్ఞప్తి మనకి రాష్ట్రంలో రోజు వినబడేది 50% సీలింగ్ ఉంది రిజర్వేషన్లకు అనేది. మనకు మండల్ కమిషన్ తీర్పులో ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనకిచ్చిన తీర్పు ప్రకారం ఎటువంటి సీలింగు లేదు. ఎక్స్ట్రాడినరీ అత్యవసర పరిస్థితుల్లో మనం రిజర్వేషన్స్ ఎంత మేరకైనా పెంచుకోవచ్చు అనేది ఆ తీర్పు సుస్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఎటువంటి అనుమానాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కూడా మరి రాయాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా మన తెలంగాణ జాతీయ బీసీ సంఘం తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మరి ఏ రకమైన మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి విషయం కూడా, ఎందుకంటే అన్నీ కూడా కులగణంతో మరి వారు ముడిపెట్టడం జరిగింది. అనేక కులాలని వేరే వేరే గ్రూపుల్లో పెడతాన్నారు, బీసీ గ్రూపుల్లో. అలాగే 26 కులాలు మరి కేసీఆర్ ప్రభుత్వం తొలగించిన 26 కులాలని కూడా మరి కులగణన తర్వాతే చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇమ్మీడియట్గా మరి మేనిఫెస్టోలో ఉన్న విషయాలన్నీ కూడా తక్షణం పరిష్కరిస్తారని మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మా బీసీ సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.